టారిఫ్ల పెంపుపై అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు దేశాలకు సుంకాలు పెంచుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అత్యధికంగా మయన్మార్, లావోస్లపై 40% సుంకాలు పెంచారు. ఇక దక్షిణాఫ్రికాపై 30%, బంగ్లాదేశ్పై 35%, థాయిలాండ్పై 36% పన్నులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈ పెంచిన టారిఫ్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, దాదాపు ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికాని అభివృద్ధి దిశగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకి అంటే ఇతర దేశాలపై సుంకాలను విధించి ఆర్థిక అభివృద్ధి దిశగా వెళ్లాలన్నటువంటి ఏదైతే ట్రంప్ చేస్తున్నటువంటి ఆలోచనలు మరొకసారి 14 దేశాలపై ఇక్కడ సుంకాలను కూడా విధించినట్లు కూడా తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే అధ్యక్షులతో కూడా మాట్లాడడము, ప్రత్యేకమైనటువంటి లెటర్స్ కూడా రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే టారిఫ్ కి సంబంధించినటువంటి ఆగస్టు 9వ తేదీన చివరి తేదీ, అంటే జూలై 9వ తేదీన చివరి తేదీ, అంటే 9వ తేదీ నుంచి కూడా ఇక్కడ మనకు ఆగస్టు 1 వరకు కూడా టారిఫ్ కి సంబంధించినటువంటి ఏదైతే కీలకంగా కూడా మరి డేట్ను కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ జూలై 9వ తేదీ చివరి తేదీ, అయితే 9వ తేదీ వరకు కూడా అన్ని దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో కూడా చర్చలు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటిది కీలకంగా డొనాల్డ్ ట్రంప్ మరొకసారి కూడా దీనికి సంబంధించినటువంటిది టారిఫ్లను పెంచుతూ ప్రత్యేకంగా ఆ దేశ అధ్యక్షులకు కూడా లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఆయా దేశ అధ్యక్షులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం మీద మాత్రం అటు బంగ్లాదేశ్ నుంచి తర్వాత జపాన్కి సంబంధించినటువంటి దేశాలతో పాటు కూడా చైనాకి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్లుంది. వార్నింగ్ ఇవ్వడము, తర్వాత మరొకసారి ఏంటంటే బ్రిక్స్ దేశాలకు ఏదైతే బ్రిక్స్ సమావేశం జరుగుతుందో ఇది అమెరికా దేశానికి వ్యతిరేకంగా జరుగుతుందన్నటువంటి ఒక కీలకమైనటువంటి నిన్న అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే చైనా విదేశాంగ మంత్రి కూడా స్పందించడం జరిగింది. ఇది బ్రిక్స్ సమావేశము, అంటే ఇది అమెరికాకు వ్యతిరేకం కాదు, ఇది సానుకూలమైనటువంటి సంస్థ అంటూ కూడా చైనా విదేశాంగ మంత్రి కూడా చాలా అంటే దానికి తగ్గట్టుగానే జవాబు ఇవ్వడం జరిగింది. అయితే మరొకసారి ఇక్కడ ఏదైతే అన్ని దేశాలతో పాటు 14 దేశాలకు పెంచడము, అయితే 14 దేశాల్లో ఎక్కువగా కూడా మనకు మయన్మార్, లావోస్కి దాదాపు 40% పైగా కూడా సుంకాన్ని పెంచడం జరిగింది. అయితే థాయిలాండ్, కంబోడియా 36%, తర్వాత బంగ్లాదేశ్, సెర్బియా 35% పెంచడం జరిగింది. ఇండోనేషియా 32%. ఈ విధంగా ఈ దేశాలపై కూడా టారిఫ్లను పెంచడం అనేది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్. అంతేకాకుండా భారత్ తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే వాణిజ్యపరమైనటువంటి చర్చలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా అక్కడ దాదాపు 1 వీక్ నుంచి కూడా అక్కడే ఉండి కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ ఒక కొలికి మాత్రం ఇప్పటి వరకు కూడా రాలేదు. ఆగస్టు 9 చివరి, అంటే ఇక్కడ మనకు ఆగస్టు 1 చివరిగా అంటే పెంచడం జరిగింది. కానీ జూలై 9 అన్నది మాత్రం చివరి గడువు. అయితే ఈ గడువు లోపలనే భారత్ కూడా ఏదైతే వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాన్ని కూడా సమావేశం ముగించాలని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అది ఒక ఎండ్ కార్డు పడలేదు. కానీ కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రానున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఏదైతే లాంగ్ లైఫ్ గా కూడా ఏదైతే టారిఫ్ కి సంబంధించినటువంటి సంబంధాలు ఏర్పరచుకోవచ్చు అన్నటువంటి ఊహాగానాలు కానీ వినపడ్డాయి. కానీ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే పరిణామాలు అనుకోవచ్చు, అయితే మినీ ఏదైతే వాణిజ్య ఒప్పందం జరగవచ్చు అన్నది ఒకవైపు వినపడుతుంది. అయితే మరొక వైపు కూడా నిన్నటి నుంచి అంటే ఏదైతే చర్చలు భారత్, అమెరికా ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి అంటూ కూడా అక్కడ ప్రత్యేకంగా మీడియా కూడా వెల్లడి చేస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు దాదాపు భారత్ పై కూడా 25% దీనికి సంబంధించినటువంటి టారిఫ్ విధించనుంది అమెరికా అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ మొత్తం మీద మాత్రం భారత్, అమెరికాకు వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఏ విధంగా అంటే ఒక క్లియర్ సమాచారం వస్తుంది అన్నది మాత్రం అక్కడ నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. కానీ మరొకసారి జూలై 9 నుంచి ఆగస్టు 1 వరకు కూడా మరి టారిఫ్కి సంబంధించినటువంటి గడువును పొడిగింపడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి సమాచారం. లక్ష్మి. రైట్ కళ, థ్యాంక్ యూ.